సో హాయ్ ఫ్రెండ్స్. సో నిన్న నామినేషన్ ఎపిసోడ్స్కి వస్తే సో ఎవ్రీ వన్ ఈజ్ టార్గెటింగ్ తనుజ. ఓకే. సో మెయిన్లీ వచ్చి ఆయిషా గారు మెన్షన్ చేశారు, ఐఎమ్ టార్గెటింగ్ యూ తనుజ. ఓకే. సో నిన్న నామినేషన్లో అండ్ లైవ్లో కూడా చూస్తే సో ఇద్దరి మధ్య గట్టి పోటీనే నచ్చింది. అంటే ఒక్కరు కౌంటర్ ఇస్తే రివర్స్ కౌంటర్ ఇవ్వడము, ఇంకొకరు తనుజ గారు మాట్లాడిన దానికి మళ్ళీ ఆయిషా గారు కౌంటర్ ఇవ్వడం. సో చాలా బాగా జరిగింది, చాలాసేపు జరిగింది. మనకి ఎపిసోడ్లో చాలా తక్కువ సేపు చూపించారు, బట్ లైవ్లో అయితే అరౌండ్ 20 minutes అనేది జరిగింది. సో ఆ 20 minutesలో తనుజ గారు అయితే వేరే లెవెల్ భయ, పాయింట్కి పాయింట్ అస్సలు రివర్స్ కౌంటర్ ఇవ్వడంలో అసలు వేరే లెవెల్ అది. అండ్ ఈవెన్ రమ్య గారు కూడా తనుజ గారు టార్గెట్ చేశారు, ఈవెన్ డిస్కషన్లో చూస్తుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేయని లైవ్లో సో ఆయిషా గారు ఇమానుయల్తో చెప్తున్నారు, సో నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో నేను టార్గెట్ చేస్తే అని డైరెక్ట్గా మెన్షన్ చేశారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో తనుజ గారు స్ట్రాంగ్, సో బికాస్ ఆఫ్ తను లీడ్లో ఉంది. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉండేదైతే తనుజ గారు, ఓటింగ్లో కానీ ఏమైనా కానీ. సో అందుకని సో తనుజ గారిని టార్గెట్ చేస్తే సో ఆయిషా గారికి బెనిఫిట్. ఓకే. సో దానివల్ల సో షీఈస్ క్లియర్లీ మెన్షన్. ఓకే. సో కొద్దిగా నాకు ఆయిషా గారు ఓవర్ చేశారని నాకు అనిపించింది. సో ఇప్పుడు వాట్ ఎవర్ తనుజ ఇస్ మెన్షన్ పాయింట్స్నా, ఇప్పుడు అదేంటి మీరు కూడా బాల్ రాలేదు, బాల్ ఇవ్వలేదని ఏడ్చారు. సో అది కూడా ఇండివిజువల్గా ఆడకపోవడమే కదా. సో జస్ట్ లైక్ దట్ సమ్ పాయింట్స్ నిజంగా చాలా బాగా అయితే మెన్షన్ చేశారు. సో అండ్ ఈవెన్ సుమన్ శెట్టి గారు, నైస్ పాయింట్ ఓన్లీ. సుమన్ శెట్టి గారి నామినేషన్ కూడా ఓకే, నాట్ బ్యాడ్, ఇట్స్ కరెక్ట్ ఓన్లీ. సో బట్ ఓవరాల్గా ఇక్కడ అయితే హైలైట్ అయింది ఏంటంటే తనుజ గారు, ఆయిషా గారు మెయిన్ నామినేషన్లో హైలైట్ అయింది, హైలైట్గా ఉండేది కూడా వాళ్ళిద్దరిదే పాయింట్. సో ఆఫ్ నామినేషన్స్ ఆల్సో వెళ్ళింది, ఇద్దరు బ్యాక్ ఎండ్ జరిగింది, ఇది నేను టార్గెట్ చేస్తున్నాను. ఎస్, పర్లేదు, బాగానే నడిచింది నేను నామినేషన్ ఎపిసోడ్స్, ఇట్స్ నైస్.